జన్మలో కర్మల ఫలితం ఈ జన్మలో ఉంటుందని అంటూ ఉంటారండి. ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందని పండితుల వ్యాఖ్య. అంటే ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందని పండితులు చెప్తూ ఉంటారట. ఎవరో కొద్దిగా మ్యూట్ చేసుకోండి అమ్మా దయచేసి. బియ్యం దానం చేయడం వల్ల సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తూ ఉన్నాయి. అయితే నవగ్రహ దోష నివారణకు దానాలు చేయడం వల్ల సకల శుభాలు చేకూరి కోరిన కోరికలు తీరుతాయిటండి. అలానే రవిగ్రహ దోషం ఉంటే గోధుమలు దానం చేయాలట. చెంపు పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల రోగాలు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుందని చెప్తున్నారు. గురుగ్రహ శాంతికి శనగలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి కందులు, అంటే ఇవన్నీ మనకు నవగ్రహాలు అన్నమాట. ఒక్కొక్క గ్రహానికి ఏదన్నా దానం చేయాలి అంటే ఆ గ్రహశాంతి చేసుకొని కొన్ని దానాలు ఉన్నాయటండి. అదే గురుగ్రహానికైతే శనగలు దానం చేయాలట, చంద్రుడికైతే బియ్యంట, కుజుడికైతే కందులు, బుధుడికి పెసలు, శుక్రుడికి అలసందలు, రాహువుకి మినుములు, కేతువుకు ఉలవలు, శనికి నువ్వులు దానం చేయాలని చెప్తున్నారన్నమాట. అలానే మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడము, వ్యాధులతో నరకయాతన అనుభవించే రోగులకు వైద్యం చేయడము, పేదలకు ఉచితంగా విద్యను అందించడము, ఆకలితో అల్లాడే వారికి అన్నదానం చేయడము, ఈ చతుర్విధ దానాలు చేసి వారి పూర్వజన్మ పాపాలు నశించి ఈ జన్మలోనే వాళ్ళు సుఖిస్తారని కూడా చెప్తున్నారట. అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కానీ, పేదలకు ఉచితంగా ఆ, వైద్యం చేయడం కానీ, విద్య అందించడం కానీ, లేకపోతే నరకయాతన అనుభవించే రోగులకు వైద్యం చేయడము, పేదలకు ఉచితంగా విద్యను అందించడము, ఆకలితో అల్లాడే వారికి అన్నదానం చేయడము, ఇలా 4 రకాలు ఉన్నాయటండి. ప్రాణభయంతో ఆ, భీతిల్లే వారికి నీకు నేనున్నానని చెప్పి అభయం చెప్పడము, ఇవన్నీ కూడాను వారి పూర్వజన్మ పాపాలు నశించి ఈ జన్మలోనే వాళ్ళు సుఖించేలాగా చేస్తాయటండి. శక్తి కొలది చేసే ధన సహాయం కానీ, వస్తు సహాయం కానీ ధర్మం అంటారట. మనకు శక్తి ఉందండి, ఆ శక్తికి ఇవాళ నేను ఒక దగ్గరికి వెళ్ళి వాడికి 1000 రూపాయలు ఇచ్చొస్తాను, దాన్ని ధర్మం అంటారు, దాన్ని దానం అనర్థ. ఇలా ధర్మం చేయడం వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. అలానే దానం అంటే మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణుడికి చేసిన దాన ఫలము పరలోక సుఖాలను అందించడమే కాదు, ఉత్తమ జన్మ ప్రాప్తికి ఉపయోగపడుతుంది. ధర్మం చేయడానికి ఎలాంటి పరిధులు లేవు, కానీ దానం చేయాలంటే మాత్రం తోచింది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ దానం చేయడానికి మాత్రం కొన్ని పరిధులు ఉన్నాయటండి. శాస్త్ర నియమానుసారం దానయోగ్యమైన వాటిని మాత్రమే దానంగా ఇవ్వాలి. వాటినే మనం దశదానాలు అంటూ ఉంటాము. జనరల్గా ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా శాంతులు చేసినప్పుడు కానీ దానాలు ఇచ్చామండి అంటారు. అంటే దశదానాలు, దశదానాలు అంటే 10 రకమైన దానాలు ఉన్నాయట. ఆ దానాలు చేస్తే వచ్చే ఫలితం చాలా బాగుంటుందండి. దశదానాలు వాటి ఫలితాలు ఏంటంటే దూడతో ఉన్న ఆవు కానీ, భూమి, నువ్వులు, బంగారం, ఆవు, నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు, ఈ 10ంటిని దశదానాలుగా శాస్త్రాల్లో నిర్ణయించారన్నమాట. నేను జనరల్గా వినే ఉంటారు అందరూను. ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ 10వ రోజు కానీ, 11వ రోజు కానీ ఇవాళ దశదానాలు ఇచ్చామండి అంటారు. తర్వాత షోడశ దానాలు అని వేరే ఉంటాయి. ఈ దశదానాలు మాత్రము ప్రత్యేకంగా ఎవరికైనా చేయాల్సిన దానాల్లో ఈ దశదానాలు చాలా ముఖ్యమైనటువంటి. అందుకే గోవుని, ఆవు దూడని తీసుకొచ్చి దానం ఇస్తూ ఉంటారు. గోవులో సమస్త లోకాలు ఉంటాయి. పాలిచ్చే దూడతో కలిపి బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రాలతో అలంకరించి పాలు పితికే పాత్రను కలిపి దానం చేస్తే శ్రీ మహావిష్ణువు సంతుష్టుడై దాతకు స్వర్గలోక ప్రాప్తి ప్రసాదిస్తాటండి. అందుకే చాలా మంది పెద్దవాళ్ళ ఇళ్లలో ఇవాళ మేము గోదానం చేసుకున్నామండి అంటుంటారు. అలా గోదానం చేస్తే ఉట్టి గోవుని, ఆవుని, దూడను దానం చేయడం కాదండి. గోవులో సమస్త లోకాలు ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండాలంటే ఆ గోవు పాలిచ్చే ఆవు దూడతో కలిపి ఉండాలటండి. దానికి కొమ్ములకు బంగారం పెట్టాలట,
వెండి డెక్కలు పెట్టాలట, కంచు మూపురము, కంచుతో చేసిన మూపురం పెట్టాలి, రాగితో చేసిన దాన్ని పెట్టాలి, నూతన వస్త్రాలతో అలంకరించి పాలు పితికే పాత్రను కలిపి దానికి తిండికి సరిపడా దానా కూడాను, అంటే దానికి అవసరమైన గ్రాసం కూడా ఇచ్చి అలా కలిపిన ఆవు దానం చేస్తే శ్రీ మహావిష్ణువు సంతుష్టుడై దాతకు స్వర్గలోక ప్రాప్తి ప్రసాదిస్తాటండి. అలానే కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీ మహావిష్ణువు వరావతారం దాల్చి తన దృష్టాంగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. అంటే వాటి కొమ్ములు దంతాల మీద పెట్టి వరాహ అంటే వరాహ అవతారంలో భూమిని కాపాడనమాట. సుక్షేత్రం సమస్త సస్య సమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. వీరికి శివలోక ప్రాప్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడట. తర్వాత తిలాదానం, తిల్లలంటే నువ్వులండి. శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుందట. అలానే హిరణ్య దానం అంటే బంగారం కూడా దానం చేయొచ్చుట. బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల సమస్త కర్మల నుంచి విముక్తుడవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీప్ సంతృప్తుడే అగ్నిలోక ప్రాప్తిస్తాడనమాట. తర్వాత నెయ్యి దానం. ఆజ్యం అంటే నెయ్యి అండి. ఆజ్యం అంటే ఆవుని అన్నమాట. ఇది కామధేను పాల నుంచి ఉద్భవించింది. దీన్ని యజ్ఞ యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తూ ఉంటారు. మీరు ఎక్కడన్నా యజ్ఞాలు చేసేటప్పుడు చూసే ఉంటాడు, రెండు చెక్క కర్రలు లాంటివి పట్టుకొని దాంతో నెయ్యిని తీసుకెళ్ళి ఆ అగ్నిలో వేస్తూ ఉంటారు. దాన్ని హవిస్సు రూపంలో సమర్పిస్తారండి. అలా యజ్ఞం చేసేటప్పుడు ఆ చెక్క కర్రలతో వేసే నెయ్యిని హవిస్సు అని అంటారన్నమాట. ఆ హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అంతటి పవిత్రమైన ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యజ్ఞ ఫలం లభిస్తుంది. ఈ దానంతో ఇంద్రుడు సంతృప్తుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. వస్త్రదానము చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించేదే వస్త్రం. కేవలం అలంకారానికే కాకుండా మాన మానాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వల్ల సర్వదేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతల్ని దీవిస్తూ ఉంటారు. అందుకే చాలా మంది చలికాలంలో ఈ దుప్పట్లు, వస్త్రదానం అంటే దుప్పట్లు, అలాంటివి చొక్కాలు, అలాంటివన్నీ కూడా నుండి వస్త్రదానం, ఏదైనా సరే వస్త్రము దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుందని చెప్తూ ఉన్నారు. అందుకే చలికాలంలో ఎక్కువ మంది ఇలా వస్త్రదానాలు చేస్తూ ఉంటారు. ధాన్య దానం అంటండి. జీవి ఆకలిని తీర్చేది ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయడం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది యుహలోకంలో సకల సౌఖ్యాలు అనుగ్రహించి పరమమందు దిక్పాలక లోక ప్రాప్తిని అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకే ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు వస్తే గనక మనము బియ్యము దానం చేస్తూ ఉంటాము. అలా బియ్యం దానం చేయడం వల్ల మనకు మంచి అనుగ్రహం దేవుడి నుండి దొరుకుతూ ఉంటుందిట. తర్వాత గుడదానం అంటే బెల్లం అండి. ఋషుల్లో మధురమైంది బెల్లం. ఈ బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది. బెల్లం అంటే వినాయకుడు, శ్రీ మహాలక్ష్మికి మహాప్రీతి. ఈ దానంతో లక్ష్మీ గణపతులు సంతుష్టులై దాతకు అఖండ విజయాలను అనంత సంపదను అనుగ్రహిస్తారు. ఇదే వెండి దానం అంటండి, రక్తదానం. అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైంది ఈ వెండి మాట. ఈ దానంతో శివకేశవులు సంతృప్తి చెందుతారు. దాతకు సర్వసంపదలు వంశాభివృద్ధి అనుగ్రహిస్తారు. అందుకే ఎక్కువగా కార్తీక మాసంలో రక్తదానం చేస్తూ ఉంటారండి. వెండి దీపాలని ఎక్కువగా కార్తీక దీపం రూపంలో వెండి దీపాలని ఎక్కువగా దానం చేస్తూ ఉంటారు. అయితే ఉప్పు కూడా ఒక దానాల్లో ఒక ఇంపార్టెంట్ అండి. ఋషులలో ఉత్తమైంది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెందుతుంది. ఆయుష్, బలం, సంతోషాన్ని అనుగ్రహిస్తారు. వీటిని గ్రహణ సమయంలో చేస్తే దీనికి పదింతల ఫలితం మనకు ఉంటుందిట. అంతేకాదు దానం భక్తి శ్రద్ధలతో చేయాలి కానీ దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావంతో కానీ నలుగురిలో గొప్పగా చెప్పుకునేందుకు కానీ దానం చేయకూడదండి. మనం దానం చేస్తే చాలా భక్తి భావంతో చేయాలి. అందుకే దానికి కూడాను కొన్ని ఇంపార్టెంట్ డేస్, ఈ భక్తితో చేసే కార్యక్రమాలన్నిటికీ కూడాను కొన్ని ప్రత్యేకమైన రోజులు అనేవి అందుకే కల్పించారు. ఎప్పుడంటే అప్పుడు దానం చేస్తే ఏదో నలుగురిలో గొప్పగా చెప్పుకునేందుకు దానం చేశాళ్ళే అని చెప్పి అనుకుంటారు. అలా కాకుండా ఒక భక్తి భావంతో
కొన్ని సందర్భాలలో మాత్రమే ఇలా దానాలు చేస్తూ ఉంటే దానికి విశేషమైన ఫలితం దొరుకుతుందట. ఒకవేళ నలుగురిలో గొప్పగా చెప్పుకునేటందుకు కానీ దానం చేయకూడదు. ఒకవేళ అలా చేసినప్పుడు ఎలాంటి ఫలితం కూడా మనకు దక్కదుటండి. అందుకే అందరూ కూడాను ఏదైనా దానం చేయదలిస్తే ఒక ఇంపార్టెంట్ డే చూసుకొని దాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా మనం దానం చేస్తే గనక ఆ దానానికి సత్ఫలితాలు మనకు దొరుకుతూ ఉంటాయి. మరి ఈ దశదానాల గురించి వాళ్ళందరూ శ్రద్ధగా విన్నారండి. అందరూ విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గురుదత్త అండి. జయ గురుదత్త.